ఈవిడికేమో లవర్ కావాలి, ఈవిడికేమో మా అల్లుడే బంగారం, అల్లుడికేమో డివోర్స్ ఇచ్చినా నాకు పర్వాలేదు. అమ్మాయి మారినప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఇంతగా ఆ మనిషి ఎవరో పిలుద్దాం. ఆ లవర్ అంట కదా, అందరిని కలిపి ఒకేసారి ఇందాక ఏదో డైలాగ్ చెప్పారు ఆ ఫ్లోలో ఒకసారి. ఆయనే నా చంద్రుడు, తనే నా జీవితం, తనే నా ప్రపంచం మేడం. ఆ ప్రపంచాన్ని పిలు. రండి బాబు ప్రపంచం ఒకసారి రామ్మా. ఇంకా సిగ్గుపడుతుంది. సోఫా జరిపేస్తారేంటమ్మా మీరు బాగా అన్ని ఊపటం అలవాటు అయింది మీ ఇద్దరు. సోఫాలు మంచాలు ఇక్కడ సోఫాలు కదిపేస్తున్నారు. నీ పేరేంటమ్మా? బాబీ. బాబీ. పక్కన ఉన్న అమ్మాయి పరిచయమేనా? ఎవరు? మా లవర్. మీ లవర్. ఎదురుగున్న ఆయన ఎవరు? వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి చెప్పారు. అని చెప్పారు, మీకు తెలీదు. ఇక్కడ ఎదురుగున్నవాడే పెళ్లికి పిలవలేదా మిమ్మల్ని? ఓకే, తర్వాత అయినా ఫోటోలు చూసుకొని ఉంటారుగా. నాకు అంత పరిచయం చేయలేదు. చేయలే. ఆ అబ్బాయితో పెళ్ళైన దగ్గర నుంచి మీరిద్దరు పరిచయంలో లేరా? పెళ్ళైపోయింది కదా అని వదిలేసావా ఇంకా అమ్మాయిని? తను అన్నది ఇద్దరిని మెయింటైన్ చేద్దాము అని అంటే నేను అన్నాను అలా వద్దు, చిరాకు చండాలం. మీ హస్బెండ్ బాగా చూసుకుంటున్నారు కదా అతనితో ఉండు. ఈ భాగవతం అంతా మీ ఇంట్లో తెలుసా? తెలీదండి, నాకు మ్యారేజ్ సెట్ అయింది. సెట్ అయింది. ఆ అమ్మాయికి తెలుసా నేను ఇట్లాంటి చండాలపు పనులు బాగా చేసి ఉంటాను సీనియర్ని అని? తెలీదండి. ఆ అమ్మాయికి చెప్పాల, నువ్వు ఫ్రెష్ అని చెప్పావు. ఈ అమ్మాయి ఎప్పుడైతే తనకు ఆల్రెడీ పెళ్ళయి ఒక భర్త ఉన్నాడు అని చెప్పిన తర్వాత నువ్వు గుడ్ బై చెప్పావు, అంతేనా? అంతేనా? అప్పటి వరకు ఈ అమ్మాయి అన్మ్యారీడ్ అన్నట్టే నువ్వు లవ్ చేసావు కాలేజ్ డేస్ నుంచి, ఆ తర్వాత కూడా. సో ఈ అమ్మాయి నిన్ను కూడా మోసం చేసింది అన్నట్టు నువ్వు చెప్తున్నావు. అంటే మిడిల్ లో చెప్పింది నాకు ఇలా మ్యారేజ్ అదే అయ్యింది. మిడిల్ లో చెప్పిన తర్వాత నాకు ఆల్రెడీ మ్యారేజ్ అంటే వెంటనే నువ్వు విత్డ్రా అయిపోయావు, లేదంటే రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యా? ఇద్దరు చేయలే ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు కానీ రైట్. ఈ పిల్లకి తెక్కెక్కింది అంతే ఇక్కడ ఉన్నంత. ఇప్పుడు ఏమంటావు అతను వద్దంట, నువ్వే కావాలంట. నువ్వు లేకపోతే చచ్చిపోద్దట. ఈమెను చంపేసి జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఆయనకి ఇచ్చేసి నేను డ్రాప్ అయిపోతాను, నా లైఫ్ ఏదో నేను చూసుకుంటాను. అతనికి ఇచ్చేసేయడానికి అతను నాకు వద్దంట. దానికి ఆ అమ్మాయిని చంపడం ఎందుకు? ఇప్పుడు నేను కావాలి అని చెప్పేసి నాతో నా లైఫ్ చంపేస్తావా? చంపినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు అని ఇంత చెప్పేసి. సింపుల్ గా ఉన్నారేంటి మనుషులంతా? సింపుల్ గా చెప్పేస్తున్నారు చేసిన పెద్ద పెద్ద తప్పుల్ని. ఈ స్టేజ్ మీద చంపుదాము సంపాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నన్ను తింగరగా మాట్లాడేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు. ఇప్పుడు నేనే కావాలి అంటే నా లైఫ్ పోతుంది కదా మేడం. పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయాలి. అప్పుడు ఆ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడుతుందండి అని వీళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోద్ది. వీళ్ళిద్దరికి పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, ఆ అమ్మాయిని ఏం చేయాలని. ఏమో అయినా కానీ ప్రేమించినటువంటి అమ్మాయి, కాలేజీలో చదువుకున్నారు, అంతకుముందు పరిచయం ఉంది. ఆ అమ్మాయి పూర్వపరాలు ఏంటి, పెళ్ళి అయిందా, మెడలో సూత్రం ఉందా, కాలికి మెట్లు ఉన్నాయా, ఏమన్నా చూసైనా అసెస్ చేయొచ్చు కదా. అదే సార్, పెళ్ళి అయిన దగ్గర నుంచి మానేశాడు కదా, పెళ్ళి అని చెప్పిన దగ్గర నుంచి. పెళ్ళైన దగ్గర నుంచి మానేసా? అబ్బాయి స్ట్రాంగ్ గానే మిడిల్ లో చెప్పిన తర్వాత ఇవన్నీ మనకొద్దు, సెట్ అవ్వవు. 1 year క్రితం అమ్మాయికి పెళ్ళి అయింది. పెళ్లి అని తెలిసిన దగ్గర నుంచి నువ్వు డ్రాప్ అయిపోయావు. 1 month 1 year? 1 month. ఓహో, అసలు నీకు తెలియదు వీడికి పెళ్లి అయిందని తెలియదు. అయితే నాకు మిడిల్ లో చెప్పింది తను, నాకు ఇలా మ్యారేజ్ అయ్యింది అని చెప్పేసి మిడిల్ లో చెప్పింది. అప్పటి నుంచి నేను డ్రాప్. అసలు 1 month నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావా? ఓకే. ఏంటమ్మా వెళ్ళి అడుగు, కావాలంటున్నావు కదా. అంత మంచి మొగుడు ఒప్పుకుంటే మీ ఎదురుకి పెళ్లి చేస్తాం, ఈయన విడాకులు ఇప్పించి. నేను అనుకోవట్లే, మరి ఏం చేయమంటావు? నాకు విడాకులు కావాలండి. ఏది అతనితో పాటు ఉన్నా, అతనితో పాటు ఉండకపోయినా నీ దగ్గరికి వస్తానన్నా వద్దండి. అతను వదిలేసి నీ దగ్గరికి వస్తానన్నా కూడా వద్దండి. రైట్, వెరీ గుడ్. 2 lovely boys. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు నాన్న నువ్వు. 2 lovely boys. 7 months సఫర్ అవ్వడం దండగా నువ్వు. యాదవ్వి నువ్వే. అయినా పర్లేదు మేడం, నాకు తనే కావాలి. ఏం కావాలి అడుగు అక్కడ. ఏం పర్వాలేదు, సిగ్గుందా నీకు? వాడు వద్దంటే కావాలంటున్నావు? లేదు మేడం, తనే కావాలి. ఏం చేద్దాం? మీ అందరూ వెళ్ళిపోతావు, నువ్వు ఇదే పాట పాడుకుంటూ ఉండు, నాకే కావాలి. ఆ అబ్బాయి ఎంత హీనంగా మాట్లాడాడో తెలుసా? ఇలాంటి అమ్మాయి పోయినా పర్లేదండి, మా జీవితంలో చంపేస్తానన్నా సిగ్గులేదా నీకు? చంపేస్తాను అనలేదమ్మా, పోయినా పర్లేదు అన్నాడు. లేదన్నట్లే, ఆ పాపం అతనికి ఎందుకు గానీ మీ అమ్మాయిని చెప్పి అడిగే ఉంటుంది. మేడం మీ అమ్మాయి కదా, ఏం చేయమంటారో చెప్పండి. మీరు ఏ చేసినా పర్వాలేదు మేడం, అసలు దానికి వేస్ట్ నిజంగానే ఆయన అన్నట్టు బతకడం. సార్ కాదు రాజేష్, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరిలో ఘోరాతి ఘోరంగా మోసపోయింది మీరే. సెకండ్ అతను ఉన్నాడు, అతను బయటపడ్డాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమాజం ఎలా ఉందంటే అండి, ఒకవేళ మనం స్టేషన్కి వెళ్ళినా కూడా తన్ని కొట్టినా కూడా గృహింస కేసులని, నన్ను కొట్టారని కోర్టులో కేసులు వేస్తున్నారు. కొట్టినా కాదు, కొట్టకుండా కూడా వేస్తారు. లేదు, విడాకులు తీసుకున్న సంవత్సరాలు బడి చుట్టూ తిరగాలి. సో ఇటువంటి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు తొందరగా ఏదో ఒక సొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి దీనికి రావడం జరిగిందండి. ఓకే, నువ్వు 8 months 7 months అమ్మాయికి ఒక ఛాన్స్ ఇచ్చావు, ఆవిడ మారలేదు కాబట్టి కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఇక్కడ ఏదో ఒకటి అమ్మాయిని ఒప్పిస్తాము అనేది అంతవరకు. సరే, ఓకే.